ఈరోజున వాక్య ధ్యాన నిమిత్తమా ఇఫ్ యూ కెన్ కైండ్లీ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 17. నిర్గమకాండం 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. ఈ కర్రను చేతపట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున నేను చెప్పబోయే ఈ అంశం చాలా ప్రాధాన్యమైనది. అందరూ చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజున మనం చదవబడినటువంటి ఈ మాటలను కొంచెం లోపలికి నేను వెళ్ళి వివరించాలని ఆశపడుతూ ఉన్నా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయవలసిందిగా దేవుని సేవకుని నేను మీతో పంచుకుంటున్నా. దైవజనుడైనటువంటి యోసేపు చనిపోయిన తర్వాత అతని అన్నదమ్ములు అందరూ కూడా ఐగుప్తి ప్రాంతంలో చనిపోయారు. అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి జీవనోపాధిని కొనసాగించిన దినాలు మనకు తెలుసు. దేవుడు ఐగుప్తులో యోసేపు ఉన్నంత కాలం ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా పోషించాడో మనందరికీ అర్థమైనటువంటి సంగతులే. అయితే ఎప్పుడైతే యోసేపు మరణించాడో, అతని అన్నదమ్ములు చనిపోయారో, ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం మరింత బానిసత్వానికి అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చిన ఆ రోజుల్లో ఎవరి జీవితంలో కూడా శాంతి సమాధానాలు లేవు. కర్కోటకమైనటువంటి చాకిరీ చేస్తూ ఉండేవా. అనేకమైన పనుల ద్వారా అలాంటి దినాల్లో ఐగుప్తి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎన్నో రకాలుగా దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని పట్టి పీడిస్తూ ఉండేవా. అప్పుడే మరొకసారి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసుకున్న వైనం మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు దేవా, మరొక తరుణం మాకు దయచే, నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకో ప్రభు అని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు జనాంగం చేసిన ప్రార్థనను ప్రభు అంగీకరించి తగిన సమయంలో జవాబుని ఇవ్వటానికి ఒక వ్యక్తి గురించి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లోనే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లేవీయుడు అక్కడు లేవి సంతతికి చెందినటువంటి యాకోబును వివాహము చేసుకున్నాడు. దేవుని కృపను బట్టి దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. తర్వాత దేవుడు ఒక పండంటి మగబిడ్డను అనుగ్రహించాడు. అందులో రాజుకున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే మగబిడ్డలందరినీ కూడా చంపివేయాలి. కారణం ఏంటంటే ఐగుప్తి దేశంలో మరలా వారు ప్రావీణ్యం చెంది మనల్ని మించిన వారు అయిపోతారేమో అనేటువంటి భయంతో ఎవరైతే మగపిల్లలుగా పుడతారో వారందరినీ కూడా చంపివేయాలని ఒక ఆర్డర్ జారీ చేస్తారు. ఆ తరువాత తల్లి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఏం చేస్తూ ఉంటుందంటే ఒక జమ్ము పెట్టిలో కీలు రాసి నైలు నదిలో ఆ కుమారుడిని పండుకోబెట్టి వదిలివేస్తుంది. అయితే ఆ సొంత కుమారుడిని వదులుకోలేక దూర ప్రాంతంలో తన కుమార్తెను నిలబెడుతూ ఉంటుంది. అమ్మ, నీ తమ్ముడికి ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండు అని సొంత అక్కని తన తమ్ముడిని చూడటానికి దూరంగా నిలబెడుతుంది. ఆ తరుణంలోనే ఫరో కుమార్తెలు ఆ ప్రాంతానికి వచ్చి ఆ నైలు నది ఒడ్డున స్నానము చేస్తున్నటువంటి ఆ తరుణాలలో జమ్ము పెట్టెలో ఉన్నటువంటి ఈ బాలుడిని చూస్తారు. ఆ తర్వాత అక్క వచ్చి ఈయనను పెంచి పోషించటానికి ఒక దీదిని మీకు సిద్ధపరుస్తున్నాను. వెంటనే సొంత తల్లి దగ్గరికే మరలా దేవుని కృపను బట్టి ఆ చిన్న బాలుడు రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ చిన్న బాలుడు తల్లి దగ్గరికి వచ్చారో, తల్లి పెంపకంలో పెరిగాడు. అతడు పెద్దవాడైన తర్వాత మరలా ఫరో కుమార్తెల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తరుణాలలోనే వారు అతనిని స్వీకరించి శ్రేష్టమైన ఈవులిచ్చి ఐగుప్తులో సకల విద్యలను అతనికి అభ్యసించడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో ఐగుప్తులో ఎంతో జ్ఞానం కలిగిన మేధావులు ఉంటే ఉండేవారు. అందును బట్టినే ఐగుప్తులో ఎంతో మేలైన విద్యను అభ్యసించినటువంటి ఆ యవనస్తుడికి వారు ప్రేమించి పెట్టిన పేరేంటంటే మోషే. హి వాస్ కాల్డ్ యాజ్ మోసెస్. మోసెస్ మీన్స్ ద వన్ హూ ఈస్ బ్రాట్ అవుట్ ఫ్రమ్ ది వాటర్స్. నీళ్ళల్లో నుండి తీయబడిన వాడు. బికాస్ హి వాస్ ఫౌండ్ ఇన్ ద వాటర్ ఆఫ్ నైల్ రివర్. నైలు నదిలో దేవుడు మోసెస్ను ఒక శ్రేష్టమైన విధానంలో పొందుపరిచి ఆ తద్వారా సొంత తల్లి దగ్గర అతడు ఎదిగించబడిన వాడై మరలా ఐగుప్తి దేశంలోనే ఒక శ్రేష్టమైన విధానంలో దేవుడు మోసెస్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరుణంలోనే భయంకరమైన సమస్యలు ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలు జనాంగం ఎదుర్కొంటున్నారు. దేవుని సన్నిధికి వారు మొర ఎప్పుడైతే విన్నాడో దేవుడు దైవజనుడైనటువంటి మోషేని ఎన్నుకున్నాడు. God has chosen Moses to be the leader for the people of Israelites to redeem and deliver from the bondage of Egypt, slavery. ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి బానిసత్వం నుండి వారిని విడుదల కలిగించడానికి దైవజనుడైనటువంటి మోషేని దేవుడు ఎన్నుకుని శ్రేష్టమైన విధానంలో నడిపిస్తూ ఉన్నాడు. అయితే 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, మోషే ఏం చేస్తున్నాడట, తన మామ మందను మేపుకుంటున్నాడు.
మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే అతడు తన పిలుపును అంగీకరించిన వాడిగా ఉన్నాడు. దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటో తెలుసా? I have chosen you to be the leader for the people of Israelites because they are being slaughtered in the land of Egypt. ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని వారు అనుభవిస్తున్నారు కాబట్టి వారికి విడుదల కలగాలి అంటే నా సేవకుడిగా నిన్ను ఎంచుకున్నాను. కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి, చిన్ననాటి నుండి నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి, భయంకరమైన మరణ పడకల మీద నుండి నిన్ను లేవనెత్తి ఇప్పుడు జీవించి ఉన్న వ్యక్తిగా చేశానంటే కలిగిన కారణం ఏంటో తెలుసా? There is a purpose and plan behind your birth and your living. నీ జననము, నీ జీవితం వెనుక ఒక శ్రేష్టమైన కారణం ఉందని చెప్పి దేవుని సేవకునితో దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తుంటున్నాం. మోషే ఎన్నో రకాలుగా తప్పించుకుంటానికి ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిగా అన్నాడు, అయ్యా అయ్యా నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏ పార్టీ వాడనయ్యా? ఇశ్రాయేలు జనాంగము దగ్గరికి వెళ్ళి వారి ముందు నిలబడి వారితో మాట్లాడి ఐగుప్తు దేశంలో రాజుల ముందు నిలవబడి వారిని బయటికి తీసుకురావటానికి నేను ఏ పార్టీ వాడనయ్యా అని దేవునితోనే ఆయన ఎదురు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని రిక్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. ఏదో ఒక రకంగా ఈ టాస్క్ నుంచి, అసైన్మెంట్ నుంచి దేవుడు నా పట్ల కలిగినటువంటి ఈ ప్రణాళిక నుంచి బయటకు రావాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసిన వాడు మోషే. మరొక మాట అంటూ ఉంటాడు, అయ్యా నేను నత్తివాడనయ్యా, నేను అంత మాట నేర్పరని కాదు, ఐ కెనాట్ స్పీక్ సో ప్రాపర్లీ. మూడోసారి అంటూ ఉంటాడు, నీ ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పంపించు. డోంట్ సెండ్ ఎనీవన్, చూస్ ద రైట్ వన్ whom you intends to send. నీ జీవితంలో, నీ యొక్క ఆత్మలో, నీ యొక్క ఉద్దేశంలో ఎవరిని పంపించాలని ఉద్దేశం ఉందో వారిని పంపించు. నోటి మాంద్యము కలిగిన వాడిని నేను ఎందుకు వెళ్ళాలయ్యా, నేను వెళ్ళను అని ఇండైరెక్ట్గా దైవజనుడైన మోషే దేవునితో చెప్తూ ఉన్నాడు. ఇక దేవుడు అనుకుంటున్నాడు, ఇతనితో ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కావట్లేదు, ఏదో ఒక రకంగా ఇతని పట్ల నేను కార్యాలు జరిగించాలి, ఏదో ఒక రకంగా ఇతని జీవితంలో ఒక అద్భుతాన్ని ఇతను చూస్తే కానీ నమ్మశక్యం కాదు ఈ వార్త అనేటువంటి విషయాన్ని గ్రహించిన దేవుడు అడుగుతున్న మాట 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అన్మతనీయమేగా. వాట్ డు యు హావ్ మోసెస్ ఇన్ యువర్ హ్యాండ్? ఎన్నిసార్లు నీకు చెప్పినా నమ్మటం లేదు కదా, నీ చేతిలో ఏముంది? వెంటనే అతడు, నా చేతిలో ఏమి లేదు కానీ ఒక కర్ర మాత్రమే ఉందయ్యా. అయితే ఆ కర్రను కింద పడే, వెంటనే కర్రను కింద పడవేశాడు. ఎప్పుడైతే కర్ర కింద పడిందో అది పాముగా మార్చబడింది. మరలా అంటున్నాడు, మోసెస్ యు టచ్ అగైన్ ద టైల్ ఆఫ్ ద స్నేక్, మరలా ఆ పాము యొక్క తోకను నువ్వు పట్టుకో. వెంటనే మోసెస్ వెళ్ళి పాము తోకను పట్టుకుంటే అది కర్రగా మార్చబడింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మీతో పంచుకోబోయే అంశం ఏంటో తెలుసా? ద మిరకల్ స్టిక్, అద్భుతమైన కర్ర. దానినే ఇంగ్లీష్లో రాడ్ అంటారు, లేకపోతే స్టాఫ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది మోసెస్ స్టాఫ్, ఆల్సో నోన్ యాజ్ ది గాడ్ స్టాఫ్ ఆర్ ది రాడ్ ఆఫ్ గాడ్. ఆనాడు దినాల్లో దేవుడు దైవజనుడైన మోషేకి చెప్పిన మాట తెలుసా? వాట్ డు యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్? అప్పుడే ఇత్రో దగ్గర ఉన్నటువంటి మందును మేపటానికి మిద్యాను అరణ్యంలో హోరేబు సరిహద్దులలో అనేకమైన మందులు మేపుతున్నాడు. మేకలను, గొర్రెలను మేపుకుంటున్నటువంటి దైవజనుడైన మోషే ఆనాటి దినంలో చాలా పొదలను ఆయన పరిశోధించి అతని కొరకు ఒక మంచి కర్రను చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒకసారి ఆలోచించేయండి, గొర్రెలు కాసేవారు, మేకలు కాసేవారి దగ్గర ఖచ్చితంగా ఏముంటుందండి? చెప్పండి, ఏముంటుందండి? కర్ర ఉంటుంది. పశువుల కాపరుల దగ్గర కర్ర లేకుండా వారు బయటికి వెళ్ళరు. ఆలోచించేయండి, ఏ ప్రాంతంలో అయినా సరే, ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్కి తగినట్లుగా ఆ ప్రొఫెషన్కి వారు సిద్ధపడతా ఉంటారు. అట్టి రీతిగానే దైవజనుడైన మోషే ఆనాటి దినంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆల్రెడీ ఐగుప్తు ప్రాంతంలో రాజరికాన్ని అనుభవించాడు. 40 సంవత్సరాల పాటు దేవుని సముఖంలో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎప్పుడైతే ఐగుప్తుని చంపివేశాడో ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అతడు అరణ్యానికి కొనుపబడిన తర్వాత ఇప్పుడు అరణ్య అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. అరణ్య అనుభవం అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోసెస్ యు హ్యావ్ టు లీవ్ ది డెజర్ట్. ఇక్కడ నుంచి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. మరలా ఫరో ముందు నేను చూపించబోయే సూచక క్రియలను నువ్వు జరిగించాలి.
నా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి శ్రేష్టమైన విధానంలో నడిపించాలని ఎప్పుడైతే దైవజనుడు మోషేతో చెప్తున్నాడో, మోషే జీవితంలో భయంకరమైన భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, అపరాధ భావం, న్యూన్యతాభావం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది కూడా ఇలాంటి భయంకరమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు. వారిని పాట పాడమంటే అమ్మో నేను స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే అందరూ నవ్వుతారేమో, వారిని ఏదైనా వాక్యం చెప్పమంటే అమ్మో నేను చెప్పలేను, నేను స్త్రీని కదా ఏవైనా అనుకుంటారేమో. చాలామంది అద్దం ముందుకు వెళ్ళి మొహం కూడా చూసుకోరు. కారణం ఏంటో తెలుసా? ముఖం నచ్చదేమో. కొంతమంది చక్కగా సిద్ధపడి బయటికి రాలేరు. కారణం ఏంటో తెలుసా? నా ఎత్తు బాగాలేదు కాబట్టి ఎవరైనా సరే నన్ను చులకనగా చూస్తారేమోనని ఎన్నో రకాలుగా చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురైపోతూ ఉంటారు. నా ఎత్తుని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, రూపుని బట్టి కానీ, మనిషిలో ఉన్నటువంటి క్యారెక్టర్ని బట్టి కానీ, ఎడ్యుకేషన్ బట్టి కానీ, ప్రొఫెషన్ బట్టి కానీ మనిషి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురైపోతున్నాడు. ఇలాంటి దినాలు చాలామంది యవన బిడ్డలు కూడా ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురైపోయి తమ జీవితాలను చలించుకుంటున్నారు. చాలామంది పెద్దలు కూడా సంఘంలో తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. చాలామంది ఈనాటి దినాల్లో వారి జీవితంలో వారికి ఏముందో తెలుసుకోకుండా వరిష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేసి వారి జీవితాన్ని చిదిమి వేసుకుంటున్నారు ఈ లోకం. దైవజనుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట, వాట్ యు హ్యావ్ టుడే? నీ దగ్గర ఏముందయ్యా అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐ హ్యావ్ ఓన్లీ వన్ రాడ్ విత్ మీ. నా దగ్గర ఒక కర్ర మాత్రమే ఉంది. కర్రను కింద పడే, అద్భుతం జరిగింది. పామును పట్టుకో, అద్భుతం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సో ప్రొఫౌండ్లీ ఇన్ ద డేస్ టు కమ్. మోసెస్, నిన్ను నేను అద్భుతమైన రీతిలో వాడుకోబోతున్నాను. ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర ఏముందో అది ప్రభు సన్నిధిలో కనుక ఈ రాత్రి సమర్పించగలిగితే ప్రభు నిన్ను శ్రేష్టమైన విధానంలో వాడుకోబోతున్నాడు. The Lord is going to use you so profoundly in the days to come. If you can submit whatever you have in your hand tonight, the Lord is going to bless it. ఈ రాత్రికాల సమయంలో నీ చేతిలో ఏముందో దేవుని సన్నిధిలో కనుక అది పెట్టగలిగితే ప్రభు నిన్ను చూచి నీకున్న వస్తువును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఘనమైన రీతిలో వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. వాట్ డు యు హ్యావ్ టునైట్? చాలా మంది దగ్గర చాలా ఉంటాయి కానీ గుర్తించరు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు కానీ గుర్తించరు. మహిమ కలిగిన దేవుడు ఉన్నాడు కానీ గుర్తించరు. అద్భుతాలు చేసే దేవుడు ఉన్నారు కానీ గుర్తించరు. ఆర్ యు విల్లింగ్ టు రికగ్నైజ్ వాట్ యు హ్యావ్ టునైట్? ఈ రాత్రికాల సమయంలో నీ దగ్గర ఏముందో గుర్తించగలుగుతున్నావా? చాలామంది అంటారు పెద్ద పెద్ద హాలు, బ్యాంకు నిండా బ్యాలెన్సు, మంచి మంచి సౌండ్ సిస్టమ్స్, లేకపోతే ఎక్విప్మెంట్స్, చాలా టెక్నాలజీ ఉంటేనే నేను సేవ చేస్తాను, ఒక హైఫై కారు ఉంటేనే నేను సేవ చేస్తాను. కాదు, దేవుడి రాత్రి ఏం చెప్తున్నాడో తెలుసా? నీ దగ్గర ఏముంది? వాట్ డూ యు హ్యావ్? వాట్ డూ యు హ్యావ్? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు పెద్ద అప్పు తీర్చబడాలి అంటే పెద్ద పెద్ద బ్యాంకు బ్యాలెన్స్ కావాలనుకుంటున్నావు. నో, ఈ రాత్రి నీ దగ్గర ఏముంది? ప్రభువునికి కావాల్సింది అల్పమైనది. నీ దగ్గర ఏముందో అది కావాలి. ఒక రోజున అది కేవలం ఒక చెక్క మాత్రమే. మోషే చేతిలో ఉన్నది ఎక్కడో అడవుల్లో, అరణ్యంలో అతడు సంపాదించుకున్న ఒక కర్ర మాత్రమే. కానీ రాను 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 అది ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడిందో మనందరం చూస్తున్నాం ప్రియులరా. దట్ ఈస్ వాట్ ద స్టాఫ్ ఆఫ్ మోసెస్, దట్ ఈస్ వాట్ ద రాడ్ ఆఫ్ మోసెస్, దట్ ఈస్ వాట్ నోన్ యాజ్ ద మిరకల్ స్టిక్. ఈ ప్రపంచంలో అద్భుతమైన కర్ర ఏదైనా ఉందనంటే అదే దేవుడు అభిషేకించిన మోసెస్ చేతిలో కర్ర. గట్టిగా చెప్పకూడదాం, ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అలాంటి కర్రలు ఇంకెక్కడ లేవు, ఇంకెక్కడ లేవు. అంత అద్భుతమైన కర్రలు, అది వింతైన కర్ర, అది శక్తి కలిగిన కర్ర. ఈ రాత్రికాల సమయంలో ఈ కర్రను మనం ఎలా వాడాలి? ఏ విధంగా వాడితే జీవితం ఆశీర్వదించబడుతుంది? ఏ విధంగా దీన్ని మనము వాడుకుంటే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయో కొన్ని విషయాలను దేవుని వాక్యపు వెలుగులో మీతో చూపించి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ కర్ర ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా వాడాలో తెలియటం లేదు, ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 4వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక మాట ఉంటుంది. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను, అతడు దాని నేల పడివేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. మరొక మాటను మనం చదువుకుందాం. నిర్గమకాండం 8వ అధ్యాయము 18వ వచనములో ఉన్న మాటను చదువుకుందాం. 16 నుంచి చదువుతున్నా.
అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలుగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండును. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయును పేలాయెను. వాట్ డు యు నీడ్ టు డూ విత్ దిస్ మిరకల్ స్టిక్? నెంబర్ 1, హోల్డ్ ఇట్. దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ రోజులలో దేవుని సముఖంలో ఎవరైతే ఆ కర్రను పట్టుకుని వాడారో వారికి ఆశీర్వాదం వచ్చింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, అహరోను మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదల కలిగించడానికి ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళాడు. ఫరో బహుభయంకరుడు, ఎంత మాత్రము కూడా జాలి లేనటువంటి కఠిన హృదయం కలిగిన వాడు. ఎన్నో సూచక క్రియలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని సూచక క్రియలు జరిగినప్పటికీ కూడా అతని మనసు కరగటం లేదు. అందులో భాగంగానే యెహోవా మోషేతో చెప్పాడు, నీ కర్రను చాపి ఈ ధూళిని కొట్టండి. ఎప్పుడైతే ధూళిని కొడతారో భయంకరమైన పేలు ఆ దేశమంతా కూడా వచ్చేస్తాయి. పేలు మాత్రమే కాదు, ఈగలు మాత్రమే కాకుండా ఐగుప్తులో ఉన్న పశువులు అన్నీ కూడా చచ్చిపోయినాయి. ఎంత శక్తి కలిగినటువంటి కర్ర! వాట్ ఎ మిరకల్స్ ప్రొఫౌండ్లీ హ్యాపెన్ దేర్. దేవుని నామాన్ని ఘనపరచటానికి, దేవుని వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజులను అడ్డగొట్టడానికి దేవుడు వాడుకునే సాధనం, ఆయుధం మోషే చేతిలోని కర్ర. ఎప్పుడైతే మోషే చేతిలోని కర్ర అహరోను తీసుకువెళ్ళి ధూళిని కొట్టాడో అక్కడ వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే పేలు ద్వారా, ఈగల ద్వారా పెద్ద తెగులు వచ్చేసింది. ఒక సూచక క్రియ జరిగింది. ఈ రోజున దేవుని సముఖంలో నీవు గనక కర్రను పట్టుకుని దేవుడు చెప్పినట్లు గనక చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ శత్రువుల మీద విజయం కలగబోతుంది. నువ్వు అనుకుంటున్నావు ఎలా జయించాలో, వీరితో ఎలా మాట్లాడాలో, ఈ సమస్యల గుండా ఎలా వెళ్ళాలో, ఏ విధంగా నడిస్తే నేను విజయాన్ని పొందుకుంటానో, నా జీవితం ఎక్కడ అంతమైపోతుందో ఒకవేళ తెలియక సతమతమైపోతున్నావేమో. ఈరోజు నా కర్రను పట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు కర్రను పట్టుకుంటాం ఏంటి? మా ఇంట్లో చాలా కర్రలు ఉన్నాయి, మేము ప్రతిరోజు పట్టుకుంటున్నామండి, మాకేం జరగట్లేదు అనుకోవచ్చు. ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మిరకల్ స్టిక్ ఏ విధంగా నేను మీతో బోధించానో, అద్భుతమైన కర్ర గురించి ఎంతవరకు మాట్లాడుకుంటూ వచ్చానో, ఆ అద్భుతమైన కర్ర దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి సాదృశ్యంగా ఉంది. దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం ఈ రాత్రికాల సమయంలో. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కర్ర ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామకరణం. ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తుని పట్టుకుంటారో, ఏ వ్యక్తి అయితే యేసు అడుగు చాడలలో నడుస్తారో, ఏ వ్యక్తి అయితే యేసుకు అనుగుణంగా తన బోధల గుండా ప్రయాణం చేస్తారో వారి జీవితంలో శత్రువుల మీద విజయం కలుగుతుంది. Are you ready to hold Jesus in your hands? Are you ready to hold the word of God in your heart? ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వాక్యాన్ని, యేసుక్రీస్తు నామ స్మరణను నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావా? ఎలాగనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, అతని భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు, అద్భుతమైన కార్యాలు చేయగలడు, సమాధానాన్ని ఇవ్వగలడు, నెమ్మదిని ఇవ్వగలడు. నీ కుటుంబంలో ఆయన చేయలేని అద్భుతం అంటూ ఏది లేదు. He can do everything only if you can hold unto him. యేసయ్యను గనక నువ్వు పట్టుకుంటే, యేసు చెంతలో గనక ఉండగలిగితే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మోషే చేతి కర్ర ద్వారా ఎలాంటి అభిషేకంతో కూడిన అద్భుతాలు చేశారో అట్టి రీతిగానే యేసయ్యను పట్టుకున్న ప్రతి కుటుంబం పట్ల అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యములు నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే ఎప్పుడైతే కర్రను పట్టుకున్నాడో ఐగుప్తు దేశంలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న ఫరో రాజ్యం, ఫరో సంతతి అందరూ కూడా నిక్కురు పరిచేటువంటి నిజాన్ని వారు చూశారు. దేవునితో పెట్టుకుంటే మనము జీవించలేము అనే సత్యాలను వారు గ్రహించారు. ఎన్ని శ్రమలు వారు అనుభవించారో, ఎన్ని ఇరుకు అనుభవించారో, ఎన్ని ఇబ్బందులు అనుభవించారో వారు. 2, పట్టుకుంటూ మాత్రమే కాకుండా ఈ కర్రను నీవు పైకి లేపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కొంతమంది పట్టుకుంటారు కానీ ఎలా వాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు మాట, పట్టుకుంటూ మాత్రమే కాదు కానీ ఈ కర్రను పైకి లేపాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి శ్రేష్టమైన మాటలను మనం చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 9 నుంచి 10 వచనాలు కలిగిన మాటలను మనం చదువుకుందాం. తరువాత అమాలేకులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. When Moses raised his hand, there was a victory for the people of Israelites. When he lifted down, there was a victory for the people of Amalekites. మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలుకు విజయం, చెయ్యి దించినప్పుడు అమాలేకీయులకు విజయం. కారణం ఏంటో తెలుసా? మోషే యెహోషువతో తెలియజేస్తూ ఉన్నాడు, అమాలేకీయులతో యుద్ధంకి వెళ్ళే తరుణంలో నేను దేవుని కర్రను చేతపట్టుకుని మీ మధ్యలోనికి రాబోతున్నాను. ఎప్పుడైతే దేవుని కర్ర మన మధ్యలో ఉంటుందో అద్భుతమైన విజయం కలుగుతుందని ఆయన ఒక గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారి జీవితంలో నూరిపోశాడు. అటు రీతిగానే జరిగింది. మోషే చెయ్యి ఎత్తుంటే ఆశీర్వాదం, ఆ కర్ర పట్టుకుని చెయ్యి దింపుతుంటే నష్టం. ఇక లాభం లేదనుకున్నారు. అహరోను, హూరు ఇద్దరు కూడా అయ్యగారికి ఒక రాయి వేశారు కూర్చోమని. అయ్యగారు, మోషే గారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక చెయ్యి ఒకరు లేపారు, రెండో చెయ్యి మరొకరు లేపాడు. ఇక లాభం లేదు. అయ్యగారు, రెండు చేతులు మీరు పైనే ఉంచండి. కారణం ఏంటో తెలుసా? మీరు పట్టుకున్న కర్ర మామూలు తొమ్మ కర్రో, పిచ్చి కర్రో, మొక్కల కర్రో, ఆడుకునే కర్రో, గింగరాలాడే కర్ర కాదు, కానీ దిస్ ఈజ్ ద రాడ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని కర్ర. ఏ ప్రాంతంలో అయితే అది ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవుని సేవకుడా, నీ చేతులు కష్టమైనా సరే మేము ఎత్తుతాం, అద్భుతమైన విజయాన్ని సాయంకాలకి పొందుకుందామని ఎప్పుడైతే ఇద్దరు దేవుని సేవకులు రెండు చేతులు ఎత్తారో, దేవుని సేవకుడైన మోసెస్వి అద్భుతం వారు చూశారు. యు హావ్ టు రైజ్ ది రాడ్ ఆఫ్ గాడ్. దేవుని కర్రను నువ్వు ఎత్తాలి, దేవుని నామములో వాడాలి. ఒకనొక సందర్భంలో ఎదురుగా వెళ్ళాలంటే ఎర్ర సముద్రం, వెనక్కి తిరగాలంటే ఫరో సైన్యం, ఎటు తోచిన పరిస్థితుల్లో ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. వెంటనే దేవుడు మాట్లాడు తెలుసా? మోసెస్, రైజ్ యువర్ హ్యాండ్ విత్ ది రాడ్. నీ చేతి కర్రను పైకెత్తి ఎర్ర సముద్రం వైపు చూపించు. ఎప్పుడైతే మోషే చేతి కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించాడో అద్భుతమైన రీతిలో ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ది మిరకల్ స్టిక్. అలాంటి కర్ర ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. మోషే చేతిలో ఉన్న కర్ర ఎంత అభిషేకించబడిన కర్ర, ఎర్ర సముద్రం చీలిపోతే అర్థమవుతుంది. దేవుని సేవకుని నేను ఇజ్రాయేలు దేశాన్ని పర్యటించిన తరుణాలలో ఎర్ర సముద్రాన్ని చూశాను. ఎర్ర సముద్రం నిండా కూడా చాలా రాళ్ళు రప్పలు ఉంటాయి. నిజంగానే దేవుడు ఆ రోజులలోనే ఎర్ర సముద్రంని ఆయన చీల్చివేశాడు. ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చేశాడు. నిజమే కదా? కొన్ని మైల్స్, కిలోమీటర్స్ అది నిడువు ఉంటుంది దాన్ని దాటుకుంటూ వెళ్ళాలంటే. అంత మాత్రమే కాకుండా మరి ఎన్ని లక్షల కాలువలను దాటాలనంటే ఏదో చిన్న గీతలాంటి పాయలాంటి పార్టీషన్ ఉంటే కుదరదు ప్రియులరా. కొన్ని మైల్స్ వెడల్పు ఉంటేనే ఇశ్రాయేలు జనాంగం దానిలో నుండి నడుచుకుని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికి కూడా ఖగోళ శాస్త్రవేత్తలు కానీ, చాలామంది శాస్త్రీయ విజ్ఞానం కలిగిన వారు, భౌగోళిక శాస్త్రాలను చదివిన వారు, ఇశ్రాయేలు దేశంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నవారు ఆ రోజులలో నిజముగానే ఫరో యొక్క రథాశ్వములు ఎర్ర సముద్రంలో కలిసిపోయినాయి రుజువులన్నిటిని కూడా బయటికి తీసుకొస్తూ ఉన్నారు. దేవుని గ్రంథంలో ఉన్న ఏ మాట అయినా, ఏ పొల్లైనా నిరర్ధకం కానేనదు. అది శ్రేష్టమైన మాటలే, అది ఎల్లప్పుడూ కూడా నిలిచిన మాటలే. దేవుడు తన దాసుడైన మోసెస్సు నిలబెట్టుకుని అద్భుతం చేశాడు. ఎలాంటి అద్భుతం తెలుసా? ఒక కర్ర ద్వారా శ్రేష్టమైన విధానంలో అది రెండుగా విభాగించబడినది. ప్రియులరా, నైలు నది దగ్గర ఫరో సైన్యంతో మాట్లాడుతున్నాడు. నేను గనక నదిలో ఉన్నటువంటి నీటిని కర్రతో కొడితే ఇదంతా కూడా రక్తంగా అయిపోద్ది, దానిలో ఉన్నవన్నీ కూడా చనిపోతాయి. తర్వాత చేపలుండవు, పీతలుండవు, రొయ్యలుండవు, ఇంకేది ఉండదు, రివర్ ఫిష్లు నీకు దొరకవు, చనిపోతాయి, జాగ్రత్త అంటే ఓకే చేసుకో. వెంటనే చేతి కర్రను పట్టుకుని నైలు నదిని కొట్టగానే దానిలో ఉన్నటువంటి జీవాలన్నీ కూడా చనిపోయి నీరంతా కూడా రక్తముగా మార్చబడింది. ఎర్రని నీళ్లు కాదు సుమా,
రక్తముగా మార్చబడింది. ఎప్పుడైతే రక్తముగా మార్చబడిందో దానిలో ఉన్నవన్నీ కూడా చనిపోయినాయి. ఎప్పుడైతే చనిపోయినాయో దేశమంతా కూడా భయంకరమైన వాసన, కుళ్ళు, కంపు, నీరు త్రాగడానికి లేదు. భయం వచ్చేసింది వారి జీవితంలో. మరలా వచ్చి వారు బతిమలాడుకుంటున్నారు, అయ్యా మీ దేవుడే ఘనమైన దేవుడని. ఇవన్నీ కూడా అద్భుతాలే. ఎప్పుడు జరిగినాయో తెలుసా? మోసే చేతిలో ఉన్న కర్ర ఎప్పుడైతే ఎత్తబడినదో ఆశీర్వాదాలు వారి జీవితంలో చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తరములో ఉరుములు వచ్చినాయి, వడగండ్లు వచ్చినాయి, పిడుగులు పడినాయి. మోషే కర్ర ఎత్తినప్పుడల్లా ఆశీర్వాదం వచ్చింది. రాత్రికాల సమయంలో చేతి కర్రను, దేవుని కర్రను పట్టుకుంటూ మాత్రమే కాకుండా నువ్వు దానిని ఎత్తి ఆకాశం వైపు చూపించాలి. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా యేసు నామము ఘనమైన నామం అని ఈ ప్రపంచంలో చాటి చెప్పే బిడ్డలుగా ఉండాలి. పైన ఆకాశం ఎందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద ఉన్న నేల ఎందే గాని ఏ రూపమైన పూజింపకూడదు, సాగిలు పడకూడదు, మొక్కకూడదు అనేటువంటి మాటలను మనం అధ్యయనం చేస్తూ ఉంటున్నాం. అయితే అధ్యయనం చేయటం మాత్రమే కాకుండా ప్రతి సమయంలో కూడా యేసయ్య మాటలను ఉంచా స్థాయిలో ఉంచాలి తప్ప కిందకి దించే బిడ్డలంగా మనం ఉండకూడదు. ఆర్ యు రెడీ టు లిఫ్ట్ అప్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టునైట్? చేతి కరకు సాదృశ్యమైన యేసయ్య నామాన్ని ఉన్నత స్థానంలో ఉంచగలుగుతున్నావా? ఈ ప్రపంచంలో ఒక మాట మీద చెప్పాలని ఆశపడుతున్నా. అన్ని నామములకున్న పైనున్న నామం యేసయ్య నామం. ఎన్ని తరములకైనా గణపరచదగిన నామం యేసయ్య నామం. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామం వలన రక్షణ కలుగదు కానీ కేవలం యేసయ్య నామములో మాత్రమే రక్షణ కలుగుతుంది. గట్టిగా చెప్పలు కొడదాం, ప్రభునామాన్ని మహింపరచుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ఏ నామం వలన కూడా రక్షణ లేదు ప్రపంచంలో. చాలా మంది అంటూ ఉంటారు, అందరూ దేవుళ్ళు ఉన్నారండి, యేసయ్య కూడా ఒక దేవుడు ఉన్నాడు. అందరినీ ఆరాధన చేస్తున్నాం, అందులో 18వ ఫోటో యేసయ్య ఫోటో పెడితే సరిపోతుంది. కాదు కాదు, ఆయన నామము బలమైన నామం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అందరికి వచ్చి కదా, అందరం కలిసి పాట పాడుకుని ప్రభుని గణపరుచుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్య నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఒకనొక సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాస్త్రుల ముందు, పరిసయ్యుల ముందు అధికారం కలిగిన వాడిగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని శక్తి కలిగిన పాత్రగా బోధిస్తుంటే దైవ పట్టిన ఒక దురాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, నజరేయుడని యేసు, నజరేయుడని యేసు, నాతో నీకేమి పని, నాతో నీకేమి పని, లీవ్ మీ అలోన్. నజరేయుడని యేసు. యేసయ్య మాట ఏ ప్రాంతంలో పలికితే అక్కడ దయ్యాలు గడగడలాడిపోతాయి. యేసయ్య నామ స్మరణ ఏ ప్రాంతంలో జరుగుతుంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నామ స్మరణ ఎక్కడ జరిగితే అక్కడ స్వస్థతలు కలుగుతాయి. యేసయ్య నామ స్మరణ ఏ దేశాలలో ఉంటే ఆ దేశంలో శాంతి, సమాధానము సంపూర్తిగా లభిస్తుంది. నజరేయుడైన యేసు, నాతో నీకేమి పని. యేసయ్య నామాన్ని గనుక వల్లిస్తే, యేసయ్య నామం ఘనమైన స్థితిలో వాడితే, యేసయ్య నామాన్ని ఉన్నత స్థానంలో నువ్వు పెట్టగలిగితే దయ్యాలు గడగడలాడిపోతాయి,
శత్రు సమూహం గజగజలాడిపోతుంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నా నామములో మీరు దయ్యాలను వెళ్ళగొడతారు, నా నామములో అద్భుతాలు చూస్తారు. నిజమే, యేసయ్య నామములో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నామములో శక్తి కలుగుతుంది, యేసయ్య నామములో జీవము కలుగుతుంది, యేసయ్య నామములో శాంతి కలుగుతుంది, యేసయ్య నామములో మనిషికి కావలసిన సమస్తము కూడా జరుగుతుంది. ఈ రోజున అధ్యయనం చేద్దాం. దైవజనుడైన మోషే ఏ విధంగా కర్రను పైకెడితే అమాలేకుల మీద ఇశ్రాయేలు జనాంగానికి విడుదల వచ్చిందో, విజయం కలిగిందో, అట్టి రీతిగానే నీ కుటుంబంలో, నీ సంఘంలో, వ్యక్తిగత జీవితంలో విజయం రావాలి అంటే యేసయ్య నామ స్మరణ 24 గంటలు నువ్వు చేస్తూనే ఉండాలి. రకరకాల మంది రకరకాల భజనలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోను భజన, కొంతమంది టీవీ భజన, కొంతమంది పొగడటం, కొంతమంది గొడవలు, కొంతమంది బూతులు, కొంతమందికి లేనిపోయిన చాడీలు, ఎన్ని రకాల భజనలు చేస్తూ ఉంటారో. యేసయ్య నామాన్ని స్మరించడం ప్రక్కన పెట్టి, యేసుని గణపరచడం ప్రక్కన పెట్టి, యేసుని ఆరాధన చేయడం ప్రక్కన పెట్టి రకరకాలైన మాటలు మాట్లాడమంటే ఎంత ఆహ్లాదకరంగా మాట్లాడుతూ ఉంటారో ఆలోచన చేయి. నీ జీవితంలో విజయం కావాలి అంటే ఈ రాత్రికాల సమయంలో నీవు పైకి తీయవలసిన నామం, పైకి చాటించవలసిన నామం ఏదైనా ఉందనంటే అది కల్వరి శిలువలో మనందరి కొరకు రక్తము కార్చి విజయాన్ని అందించిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం మాత్రమే. దట్ ఈస్ కాల్డ్ a miracle seek, that is known as the miracle name. ఈ ప్రపంచంలో చాలా మందికి చాలా రకాలైన పేర్లు ఉంటాయి, కానీ అద్భుతమైన పేరు మాత్రం యేసయ్యకే ఉంది. మీరు అనుకుంటున్నారు జీసస్ అనే పేరు ఏదో ఒక సింపుల్ నేమ్ అని. నో, ఇట్స్ నాట్ ఎ సింపుల్ నేమ్. యేసయ్య పేరు చెప్పితే దయ్యాలు గడగడలాడిపోతున్నాయి ఇప్పటికి కూడా. యేసయ్య ఫిజికల్గా మన మధ్యలో లేరు, పరిశుద్ధాత్మ రూపంలో దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసయ్య చనిపోయి తండ్రి సింహాసనానికి వెళ్ళి 2020 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ యేసయ్య పేరు దయ్యం ముందుకు వెళ్ళి చెప్తే గడగడలాడి వెళ్ళిపోతుంది. కలిగిన కారణం తెలుసా? ఇట్ ఈస్ కాల్డ్ ఎ మిరకల్ నేమ్. అదే అద్భుతమైన యేసయ్య నామం. అది 2007వ సంవత్సరం. బైబిల్ కాలేజ్లో అందరూ ప్రాక్టికల్ ట్రైనింగ్స్కి వెళ్ళాలి. నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. దేవుని సముఖంలో ప్రార్థన చేశాను. నా ఎత్తు, నా రూపం, నా పేరు, నా ప్రఖ్యాతులు చాలా తక్కువగా ఉండేవి. కేవలం ప్రార్థన చేసుకునేవాడు, నా పనిని మాత్రం నేను చేసుకుంటూ ఉండేవాడు. నేను ఎప్పుడైతే హిమాచల్ ప్రదేశ్ వెళ్తానని నిర్ణయం తీసుకున్నానో నా ప్రొఫెసర్స్ అందరూ అన్నారు, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హిమాచల్ ప్రదేశ్? నువ్వు ఎప్పుడైనా సరే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళావా, సేవ చేసావా? నేను అన్నాను వారితో, ఐ నెవర్ బీన్ టు హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా? ఐ వాంట్ టు రీచ్ ది అన్రిచ్డ్ ఏరియాస్ విత్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి సత్య సువార్తను ఆ ప్రాంతంలో పంచుకోవాలని, వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అన్నాను. మంచిదే, చాలా సంతోషం. రోజులు గడుస్తూ ఉన్నాయి. నాతో రావడానికి ఎవరు ఇష్టపడటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రాంతం చాలా గడ్డు ప్రాంతం సేవ చేయటానికి. చివరికి ఒక వ్యక్తి వచ్చాడు, అతని పేరు ప్రసన్న. కుమారుడు నాతో పాటు రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మేము వెళ్ళాం. అక్కడ కుల్లు, మనాలి అనేటువంటి ఈ 2 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. మేము కరెక్ట్గా బార్డర్లో ఉండేవాం. ఇటు వెళ్తే కుల్లు, అటు వెళ్తే మనాలి. భయంకరమైన చలి, ఎటు తోచని పరిస్థితులు. మా దగ్గర సరిగా రగ్స్ లేవు, సరైనటువంటి వస్త్రాలు లేవు, జాకెట్స్ లేవు, రూమ్స్ లేవు. అక్కడ ఒక లోకల్గా ఒక పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. అయితే అప్పుడే సుమారుగా 4 గంటలకి ఆ తరుణంలోనే జస్ట్ వి ల్యాండెడ్ ఇన్ ద రూమ్లోనికి వెళ్ళి మా లగేజ్ అట్లా పెట్టుకుని వీఆర్ గోయింగ్ టు బి సెట్ రైట్. అమ్మయ్యా చేరుకున్నాం అని అనుకుంటున్నాం. ఒక ప్రక్కన చలి, అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి చలిని అనుభవించలేదు. బయట స్నోఫాల్స్, ఏం చాలా అర్థం కావటం లేదు. ఈ లోపల ఒక రూమ్లో మేము దిగాం, ముగ్గురంగా ఉన్నాం. మేము రూమ్లో దిగి జస్ట్ బ్యాగ్స్ అలా పెట్టామంతే. పక్క రూములో ఉండి ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఎలాంటి శబ్దమో తెలుసా? ఒక దయ్యం పట్టిన వారు కేకలు వేస్తే ఎలాంటి భయంకరమైన శబ్దాలు వస్తాయో, ఒక హేళనతో కూడిన శబ్దాలు, ఇకిలి నవ్వులు, పెద్ద పెద్దగా సౌండ్లు వస్తున్నాయి. ఈ హోటల్ అంతటిని పరీక్షిస్తే మేము ముగ్గురు, ఆ రూములో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. మేము కొత్తగా ప్రాంతానికి వెళ్ళాం, మాకు భాష రాదు. కొంచెం మిడిమిడి జ్ఞానంతో కూడిన హిందీని మేము మాట్లాడగలుగుతున్నాం. భయంకరమైన శబ్దాలు ఒక రూములో వస్తున్నాయి. ఒక రూములో మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం. ఒక ప్రక్కన చలి, ఇక లాభం లేదు. ఆ శబ్దాలతో పాటు ఒక్కసారిగా ఆ డోరు బ్యాంగ్ శబ్దం వినిపించింది. వెంటనే మేము బయటికి పరిగెత్తుకొచ్చాం. ఆ రూమ్లోకి వెళ్ళి చూసాం. అక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె దురాత్మ చేత పీడించబడతా ఉంది. ఆమె భర్త ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆమెను కంట్రోల్ చేయడానికి. ఆయన వల్ల కావటం లేదు. మేము ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో
మేము డోర్ తీసుకుని నిదానంగా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు అర్థమైపోయింది, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ మినిస్ట్రీ ఫర్ us ఇన్ ద ల్యాండ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో మేము చేసేటువంటి మొట్టమొదటి పరిచర్య దయ్యాల మీద అధికారం కలిగిన యేసు నామాన్ని వల్లించడమని ధైర్యంగానే మేము ముందుకు వెళ్తున్నాం. తలుపు తీసాం. యేసయ్యా, నీ నామమే ఘనమైనది, అద్భుతాలు చేశావు. నీ పేరు చెప్పితే దురాత్మలు, మూగ దయ్యాలు గడగడలాడుకుంటూ వెళ్ళిపోయినాయి. సేనా పట్టిన దయ్యాలు కూడా వెళ్ళిపోయినా ఇదే నామంలో హిమాచల్ ప్రదేశ్లో పరిచర్య చేయడానికి మేము వచ్చాం అని బలహీనులమైన మేము బలమైన యేసయ్య నామాన్ని వల్లించుకుంటూ ఒక్కసారిగా వెళ్ళి ఆమె తల మీద చేయి పట్టి యేసు నామంలో విడుదల కలుగును కాక అని ఎప్పుడైతే ప్రార్థన చేశామో దురాత్మ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుకున్నాం. ఈ రాత్రి మేమేమో బలహీనులము, ఎన్నికలేని వారము, భాష రాదు, మా భాషలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ భాషలో ప్రార్థన చేసినా మన దేవునికి వినపడే ప్రార్థన. నువ్వు ఎలా ప్రార్థన చేసినా నీ దేవుడు వినేటువంటి దేవుడు. ఏ ప్రాంతంలో అయితే యేసయ్య నామము ఉచ్చరింపబడుతుందో, ఏ ప్రాంతంలో అయితే యేసయ్య నామం బయటికి వస్తుందో ఆ ప్రాంతంలో విజయం నీకు తథ్యం. నీకు రోగాల యేసయ్య నామం, నీకు శాంతి కావాలా యేసయ్య నామం, అప్పుల బాధల యేసయ్య నామం, సమాధానమా యేసయ్య నామం, కుటుంబంలో బలహీనతల యేసయ్య నామం. రైజ్ ద రాడ్ ఆఫ్ గాడ్, దేవుని కర్ర అయిన, దేవుని శక్తి అయిన, దేవుని ప్రభావమైన యేసు క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు లేపుతావో, యేసయ్య నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తావో నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూస్తావు. దట్ ఈస్ నోన్ యాజ్ ద మిరకల్ స్టిక్, ఆల్సో నోన్ యాజ్ ద మిరకల్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 2 విషయాలు మీతో చెప్పాను. 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. యు హోల్డ్ ఇట్, యు రైజ్ ఇట్. రోజుగా చేయాల్సింది ఏంటో తెలుసా? దాన్ని యూజ్ చేయాలి. ఆ కర్రను పట్టుకుంటావు, కర్రను ఎత్తుతావు, కర్రను పట్టుకుని కొట్టాలి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. అదేంటంటే, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలు కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 3, హీ స్మైట్ ది రాక్. ఆ బండను కొట్టాడు. బండ నుండి ఆయన నీళ్ళిచ్చాడు. మనం పాడుతూ ఉంటాం కదా, బండ నుండి ఏమిచ్చావు? నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, జెహోవా జైరే, ద లార్డ్ హూ సీస్, ద లార్డ్ హూ వాచెస్ ఓవర్ యు. యెహోవా చూచుకొనును. ఎప్పుడైతే దైవజనుడైన మోషే హోరేబులో ఉన్న బండను స్మైట్ చేశాడో, కొట్టాడో, బండలో నుండి దేవుడు నీటిని అనుగ్రహించాడు. ఒక బింది ఇస్తే సరిపోతుందంటారా ఇశ్రాయేలు ప్రజలకి? ఏమండి, ఒక బింది, 2 బిందులు, 10 బిందులు, 6 లక్షల కాలు బలానికి ఎన్ని ట్యాంకర్లు కావాలి? నీటి ఎద్దడితో మనుషులందరూ చనిపోతున్నారు. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం మనకి వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి నీరు కొంచెం ఆదా చేసుకున్నాం. లేకపోతే ఎప్పుడు కూడా బిందులతో కొట్టుకుంటామే. ఇంకా దేవుని కృపను బట్టి మనందరూ క్షేమంగానే ఉన్నాం. చాలా సుదూరమైన ప్రాంతాలకు వెళ్తే నీటి ఎద్దడి ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచన చేయండి. ఒక్క దెబ్బతో బండను చీల్చి కొన్ని లక్షల కాలు బలానికి దేవుడు నీటిని సరఫరా చేశాడంటే ఆ కర్రలో దేవుని అభిషేకం ఎంత ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. కర్ర ఎప్పుడైతే బండను కొట్టాడో నీరు బయటకు వచ్చింది ప్రియులారా. సంపూర్తిగా దాహం తీర్చబడినది. యు హావ్ టు స్మైట్ ఇట్. దాన్ని వాడాలి. యేసయ్య నామాన్ని వాడాలి. ఎక్కడో తెలుసా? ఎవరైతే కరుడు గట్టి యేసుకు వ్యతిరేకమైన బోధనలు చేస్తున్నారో యేసయ్య నామాన్ని వాడాలి. పరిశుద్ధాత్మ శక్తితో యేసయ్య నామాన్ని అనుభవించాలి. ఆలోచన చేద్దాం. పేతురు, యోహానులు శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్తున్నారట. అక్కడ ఒక అవిటివాడిని ఎప్పుడు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళట డబ్బుల కోసం. అవిటివాడు వచ్చి కూర్చుంటాం, బాబు బాబు అంటాం, డబ్బులు తీసుకుంటాం, బ్యాంకులో వేసుకుంటాం. మొన్న ఈ మధ్య ఎవరో లెక్కేశారంట. ఆయన బిచ్చగాడి దగ్గర భిక్షను తీసుకుని ఆయన చనిపోతే కొన్ని లక్షలు ఉన్నాయంట మూటలో. ఇంకా 10 రూపాయలు 100 రూపాయల నోట్లు లెక్క పెట్టలేక గవర్నమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఆ ధనాన్ని. ఒకవేళ వారి జీవితంలో ఏ సదుపాయం లేకపోతే వారి కడుపును దేవుడు సమృద్ధిగా నింపును గాక. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజుల్లోనే ఈ భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నాడు. పేతురు, యోహానులు అంటున్నారు, నీవు అనుకున్నట్లుగా
మేము నీకు సహాయం చేయట్లేదు, కానీ నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు లేచి నడవమంటే వాడి పాదాలలో బలం వచ్చింది. అతడు లేచి గంతులు వేసుకుంటూ ప్రభువుని కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంగతి అంతా కూడా ఊరంతా తెలిసిపోయింది. ఊరంతా తెలిసిపోతే పెద్దలు శాస్త్రులైన వారు పేతురు యోహాను దగ్గరికి వచ్చినారు. అరే, మీకు అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ పవర్? హౌ డిడ్ యూ డూ దట్? అద్భుతం అంతా జరిగిందే, మీరు మాలాంటి మనుషులే కదా, ఇంత అద్భుతాలు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? మీరు సిలువ వేసినట్లు, దేవుడు మృతుల్లోండి పునరుద్ధానుడిగా లేపినట్లు, నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా ఎలా మార్చబడుతుందో అట్టి రీతిగానే మీరు నిషేధించిన యేసు క్రీస్తు నామములో మాత్రమే అద్భుతాలు జరిగినాయి. అంత మాత్రమే కాకుండా ఈ రోజున మేమింత అధికారంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామంటే మరి ఏ నామమును బట్టి కాదు, కానీ యేసయ్య నామమును బట్టి మాత్రమే అధికారంగా బోధిస్తున్నాం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అధికారం కలిగిన నామం, ఎక్కడైనా సరే ఈ నామమును వాడుకోవచ్చు. వారు అంటున్నారు ఏంటి తెలుసా? బెదిరిపోయి, అయ్యా నువ్వు ఏదైనా చేయి కానీ యేసు నామమును బట్టి ఇంకెక్కడ బోధించవద్దు. కారణం ఏంటి తెలుసా? వారు భయపడిపోతున్నారు. యేసయ్య పేరు ఎక్కడైతే వినబడుతుందో దేశాలు, రాష్ట్రాలు మార్చబడతాయి. ఈ రోజున చాలామంది దేశ ప్రజలు కానీ నాయకులు కానీ భయపడిపోతూ ఉన్నారు. సువార్తను ప్రకటించకుండా అడగిస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళే సువార్తను జరిగించడానికి ఇష్టపడటం లేదు. ఇది హిందూ దేశం అని కొంతమంది, ఇది మా దేశం అని కొంతమంది, ఇది మా రాష్ట్రం అని కొంతమంది, ఇది మా ప్రజలను కొంతమంది, ఇది మా కులం అని కొంతమంది. కులానికి, మతానికి, దేవుళ్ళని, దేవతలను అడ్డం పెట్టుకుని, కులగోత్రాలను అడ్డం పెట్టుకుని వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. కానీ ఈ భయము అప్పటి నుండే ఉన్న భయమే. యేసయ్య నామం గనక చెప్పితే ప్రజలందరి జీవితంలో ఉజ్జీవం, చైతన్యం, రక్షణ కలుగుతుంది అనే సత్యాన్ని గుర్తించిన వారు ఏది చెప్పినా పర్లేదు, కానీ యేసయ్య నామములో మాత్రం మీరు బోధన చేయవద్దు అంటున్నారు. Today we have the stamina and the potentiality and the power in the word of God. దేవుని వాక్యమైన శక్తి కలిగిన యేసయ్య నామాన్ని గనక ఈ ప్రపంచంలో చాటించడం మొదలు పెడితే దీనికి మించిన వాడి అయిన కత్తి ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. బండను కొడితే నీరు బయటకు వచ్చినాయి. రాతి గుండెను కొడితే దేవుని వాక్యంతో మాంసపు గుండెగా మార్చబడుతుంది. రాతిని కొడితే నీరు బయటకు వచ్చినాయి. రాతి గుండెలుగున్న దేశాలకి దేవుని వాక్యాన్ని, యేసయ్య నామాన్ని పరిచయం చేస్తే వారి కడుపులో నుండి జీవజల నదులు బయటికి పొంగి పొర్లి బయటికి వస్తాయి. ఆర్ యు రెడీ టు యూజ్ ఇట్? సాతాను దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం కాదు, యేసు నామములో పో, యేసు నామములో అద్భుతం జరుగును గాక. అధికారము కలిగిన యేసయ్య నామం, యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ కాల్డ్ ది మిరకల్ స్టిక్. అదే అద్భుతమైన కర్ర. ఆ కర్ర యేసయ్య నామానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు నువ్వు పట్టుకోవాలి, ఆ కర్రను ఎత్తాలి, ఆ కర్రతో కొట్టాలి. ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలో దేవుని వాక్యం చేత, అలా దేవుని మాటల చేత, దేవుని ప్రేమ చేత, ఆదరణతో కూడిన మాటలను బట్టి దేవునిలో ఉన్న శక్తిని ఊరికి చూపించాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ, హీఈస్ కాల్డ్ రెవరెండ్ E.P. Scott, came to the land of India. He is called a British missionary. He had a passion and desire to serve the Lord in India. He came here. ఈ ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తొలి దినాల్లోనే ఒక ట్రైబల్ మధ్యకి వెళ్ళి సేవ చేయాలనుకున్నాడు. ట్రైబల్ మధ్యకి వెళ్ళి సేవ చేయాలని ఆశపడితే చాలామంది స్నేహితులు చెప్పారట, స్కాట్, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు గో బికాస్ దే విల్ కిల్ యూ. వారు నేను చంపేస్తారు గుణపాలతో. అయినా సరే ధిక్కరించి రెవరెండ్ E.P. Scott భారతదేశంలోనే జరిగిన విపత్తు ఒక ట్రైబల్ మధ్యకి వెళ్ళి సేవ చేయడం ప్రారంభించాడు. ఆ రోజును అతను వెళ్ళేటప్పుడట అతనితో పాటు ఒక వయోలిన్, అతనికి ఇష్టమైన వయోలిన్, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అతను మోసుకుంటూ ఆ సేవకు వెళ్ళాడట. ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ప్రాంతంలో చాలామంది ఆ ట్రైబల్ పీపుల్ అందరూ కలిసి కొన్ని గుణపాలు తీసుకుని ఆయన దగ్గరికి వచ్చేసారు, ఆయన పొడిచి చంపివేయటానికి. ఎప్పుడైతే ఈ గుణపాలను, ఈ మనుషులను చూచాడో E.P. Scottకి అర్థమైపోయింది, ఐఎమ్ గోయింగ్ టు డై, నేను చనిపోబోతున్నాను. కానీ అతడిలో ఉన్న ఒక దృఢ నిశ్చయిత, నా దేవుని నామం ఘనమైన నామం. He knelt down, he closed his eyes. ఆయన కళ్ళు మూసుకున్నాడు, గట్టిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన పక్కన ఉన్నటువంటి వయోలిన్ తీసుకుని ఆ వయోలిన్ ప్లే చేస్తూ
ఒక పాట పాడుతున్నాడట. హెయిల్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నామాన్ని నేను కనపరుస్తున్నాను. హెయిల్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో శాంతి ఉంది, యేసు నామములో రక్షణ ఉంది అనే అర్థం ఇచ్చేటువంటి ఒక శాస్త్రమైన గీతిని గట్టిగా పాడుకుంటూ వయలుని ప్లే చేస్తా ఉన్నాడట. 5 నిమిషాలు అయింది, గుణపాలు ఆయన మీదకి రావట్లేదు. కళ్ళు తెరిచి చూశాడు. ఈ వ్యక్తిని అందరూ అలాగే చూస్తున్నారు. మరలా సెకండ్ స్టాంజా పాడుతున్నాడు. వయలున్ వేసుకుంటూ యేసయ్య నామం ఘనమైనది, యేసయ్య నామం శక్తి కలిగినది, రక్షణ కలిగినది అని పాడుతూ ఉన్నాడు. మళ్ళా కళ్ళు తెరిచి చూశాడు. అంతకుముందు కళ్ళు తెరిచి వారు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎలా మోకరించారో అట్టి రీతిగా వారు మోకరించేశారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకున్నారు. వారు అంటున్న మాట తెలుసా? నువ్వు పాట పాడుతుంటే మా ఆత్మ పరవశించిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. The Lord has touched our life. We have given our lives to your God. అక్కడి నుండి అది మొదలుకొని వారి కొరకు ఆయన అద్భుతమైన పరిచర్య చేశాడు భారతదేశంలోనే. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. నీ చేతిలో సాధారణమైన కర్ర కాదు ఉంది. ఇదేదో తుమ్మ కర్రో, పిచ్చి కర్రో, చదులు పట్టే కర్రో కాదు. ఇది విలువ కలిగిన యేసయ్య నామం. ద రాడ్ ఆఫ్ మోసెస్ ఈజ్ నోన్ యాజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామం ఇదే. ఇది విలువ కలిగిన నామం. నీ చేతిలో ఉంటే దీని విలువ నీకు తెలియటలా. ఈరోజు ఈ విలువను గ్రహించు. అభిషేకం పొందకముందు అది ఒక చిన్న సన్నని కర్ర. దేవుని అభిషేకం పొందిన తర్వాత రాజుల ముందు అద్భుతాలు చేసిన కర్ర, సముద్రాలను పాయలు చేసిన కర్ర, నదులలో ఉన్న నీటిని రక్తముగా మార్చిన కర్ర, దేవుని మహిమను ప్రపంచానికి చూపించిన కర్ర. ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో మోసెస్ పెంటటుక్ రాసి సుమారుగా 4000 నుండి 5000 సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఇప్పటికీ నాలాంటి దైవజనుల నోటిలో నుండి మీలాంటి సంఘ ప్రజల మధ్యలోనికి వినబడుచున్న అద్వితీయమైన దేవుని కర్ర మోషే చేతి కర్ర. 5000 సంవత్సరాలు గడిచిన ఎందుకు ఆ కర్ర గురించి మాట్లాడుకున్నాం తెలుసా? దిస్ ఈజ్ ద మిరకల్ స్టిక్. యేసయ్య ఈ లోకానికి వచ్చి 2020 సంవత్సరాలు అయినా సరే ఎప్పటికీ కూడా యేసయ్య నామం ప్రచురలే దీపంగా వెలుగుతుందంటే కారణం ఏంటి తెలుసా? యేసయ్య నామం అద్భుతమైన నామం. ఆర్ యు రెడీ టు హోల్డ్ ద స్టిక్ టునైట్? యేసయ్యను పట్టుకొని యేసయ్య నామాన్ని ఉన్నత స్థానంలో ఉంచి నీకు అడ్డుగా వచ్చిన బండలను యేసయ్య నామ ధైర్యంతో ఢీకొట్టి పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకో. దేవుని కొరకు బ్రతుకు. ఈ ప్రపంచంలో నిన్ను మించిన వారు మరి ఎవరు ఉండరు. ఇంకా కృంగిపోవద్దు, ఇంకా నిరసెల్లవద్దు, ఇంకా నిరుత్సాహపడవద్దు, నాకేమున్నాయి అనుకోవద్దు, అనారోగ్యం అనుకోవద్దు. నీ దగ్గర ఉన్న దానితో, ఆ ఉన్న చిన్న కర్రతో, దావీదు దగ్గర ఉన్న చిన్న ఆ రాళ్లతో, సంసోను దగ్గర ఉన్నటువంటి చిన్న దవడ ఎముకతో, చిన్నదాని దగ్గర ఉన్నటువంటి చిన్న మాటతో ఏ విధంగా పరిచర్యను ప్రారంభించారో, ఏ విధంగా తన పనులను కొనసాగించారో ఈ రాత్రికాల సమయంలో అట్టి రీతిగా మనం కూడా ప్రారంభిద్దాం. ఆ కర్రను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు యేసయ్యను అంగీకరించు. యేసయ్య నీకు ఆశీర్వాదం. యేసయ్య మాటలు వింటున్నావు, యేసు కొరకు బ్రతకాలని తెలుసు, కానీ యేసయ్యను పట్టుకోవటం లేదు, అంటి కట్టుకుని జీవించడం లేదు. చాలామంది బాప్తిసం గురించి మాట్లాడితే అంటారు, ఇప్పుడు కాదులేండి, వచ్చే సంవత్సరం, ఇంకా ముసలోన్ని అయిపోవాలండి, ఇంకా 4 సంవత్సరాలు అవ్వాలండి, చూద్దాం చేద్దాం. కాదు, ఎంతకాలం యేసయ్యను విడిచి నువ్వు జీవిస్తావు? ఈ రోజున పట్టుకోగలవా యేసయ్యను? యేసయ్య నీవు నాకు కావాలి. హోల్డ్ ఆన్, నేను నీ చేతిని పట్టుకుంటున్నానయ్యా. ఈ కర్రలో ఉన్న విలువ నాకు ఈ రాత్రి తెలిసిందే. నా జీవితాన్ని వృధా చేసుకోవడానికి ఇష్టపడలేదు. బాప్తిసం తీసుకునే కొరకు బ్రతకబోతున్నానయ్యా. ఈ ప్రపంచంలో నీ నామాన్ని ఉంచా స్థాయికి ఎత్తాలని ఆశపడుతున్నాను. ఈ ప్రపంచంలో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ శక్తి ముందైనా సరే ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నానయ్యా. నీ కొరకు ఘనమైన పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నానని ఈ రోజున కనుక నిర్ణయం తీసుకోగలిగితే ఈ రోజున ప్రభు నిన్ను ప్రపంచంలో అద్భుతమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. దేవుడి వాక్యం చేత నేను బలపరిచినట్లయితే నాతో పాటు అందరూ కళ్ళు మూసుకోగలరా? ఈ రాత్రికాల సమయంలో నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ రాత్రి దేవుడు కనుక నీతో మాట్లాడితే ఒక్కసారి కళ్ళు మూసుకోగలవా? చిన్న ప్రార్థన చేయి. నీ చేతిలో ఉన్న కర్ర అది సాధారణమైన కర్ర కాదు.
మోషే అనుకుంటున్నాడు, నేను ఎందుకు పనికిరాను వాడినయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడనయ్యా, నా మాట నేర్పరిని కాదు, నేను ఏ పార్టీ వాడనయ్యా, నేను వారి ముందు నిలబడటానికి నా శక్తి చాలదు దేవా అని కృంగిపోతున్న దినాలలో దేవుడు మోసెస్ని అనుకున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకు పనికిరాని జీవితం నాది, నాలో శక్తి లేదు, నాలో సామర్థ్యం లేదు, నాలో అందము లేదు, నాలో ఆశీర్వాదం లేదు, నాలో ఆరోగ్యం లేదు, నాలో ఆర్థికపరమైనటువంటి సామర్థ్యం లేదు, వై షుడ్ ఐ లివ్ హియర్, ఎందుకు బ్రతకాలి, దేని కోసం బ్రతకాలి, నా వల్ల ఏది జరుగుతుంది అని నిరాశలో ఉన్నావేమో, రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఉన్న కర్ర, నీ చేతిలో ఉన్న ఆ కొంచెం డబ్బులు, నీ చేతిలో ఉన్న ఆ కొంచెం శక్తి, నీ చేతిలో ఉన్న ఆ చిన్ని పాట, నీ చేతిలో ఉన్న ఆ చిన్ని రాయి చాలు ప్రపంచాన్ని వణికించే పదునైన పాత్రగా దేవుడు మార్చబోతున్నాడు. మోషే చేతిలో కర్రను దేవుడు అభిషేకించినట్లుగా నిన్ను అభిషేకించబోతున్నాడు. దేవునికి నీ జీవితం ఈ రాత్రి, ఇంకా నువ్వు పట్టుకోకపోతే ఈ రాత్రే పట్టుకో. An amazing God, you are so powerful in the world. No one can be compared with your mighty and power. Thank you, Lord, for your grace and mercy upon us. You are so good to us. God is good all the time. You are so lovable and so kind, so approachable. We love you, Jesus, for your grace. నీకే ఘనత తెలియజేస్తున్నా. యేసు క్రీస్తు నామములో ఈ స్తుతి దుపార్త నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.